దయచేసి అందరికీ నేను చెప్పేది ఏంటంటే చూడండి, పుష్ప అన్నారు, సినిమా పిచ్ ఎక్కువైపోయి ఒక నిండు ప్రాణం బలైపోయింది. అల్లు అర్జున్ ఎప్పుడు నా ఆర్మీ అంటాడు. చూడండి, వాళ్ళ ఆర్మీలో ఒక కుటుంబం ఇబ్బంది పడింది, వాళ్ళ ఆర్మీలో ఒక మహిళ చనిపోయింది, 2 పిల్లలు హాస్పిటల్లో ఉన్నారు. సో వాళ్ళని కాపాడేది ఎవరు? ఇప్పుడు నా ఆర్మీ అనుకుంటున్న అల్లు అర్జున్ ఏమైనా వచ్చి చూశాడా? ఇవంతా ఆయన ఎక్స్పోజ్ చేయడానికి, ఆయన షో చేయడానికి, ఏంటో నాకే ఎక్కువ ఫ్యాన్స్ ఉన్నారు, సంథింగ్ కలెక్షన్ పరంగా, బిజినెస్ పరంగా ఇదంతా చేస్తున్నాడు. అది మీరు మనసుకు తీసుకొని ఈ విధంగా పబ్లిక్ అంతా పిచ్చెక్కిపోయి సినిమాల మీద అంటే ఇంట్లో ఫ్యామిలీకి, ఫ్రెండ్స్కి, మీ వాళ్ళకి, సొంత వాళ్ళకి లేనిది ఎవరికో ఎందుకు ఇస్తున్నారు? వాళ్ళు బిజినెస్ పరంగా వాళ్ళు కోట్లు సంపాదించుకొని వాళ్ళు బాగానే ఉంటున్నారు. ఇప్పుడు నష్టపోయింది ఎవరు? మీరే కదా. కావాలని సంధ్యా థియేటర్కి వచ్చి, ఎన్నో మంచి థియేటర్స్ ఉన్నాయి, పీవీఆర్ ఉన్నాయి, మల్టీప్లెక్స్లు ఉన్నాయి, పెద్ద థియేటర్స్ ఉన్నాయి, అక్కడికి వెళ్ళకుండా కేవలం సంధ్యా థియేటర్కి ఎందుకు వచ్చాడు? అంటే నేను షో ఆఫ్ చేసి, ఎక్స్పోర్ట్ చేసి, ఇంత ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందని చెప్పి ఏదో ట్రెండ్ అంటే వైరల్ చేయడానికే కదా. అల్లు అర్జున్ పక్కన టీం కానీ, క్రూ, వాళ్ళకి సంబంధించిన వ్యక్తులు కానీ, సినిమా పరంగా ఇప్పుడు ఈ కుటుంబానికి నష్టం జరిగింది. ఒక మహిళ చనిపోయింది తొక్కిసలాటలో. మీరు అక్కడ సిఆర్పి చేసినా కూడా లాభం లేకుండా పోయింది. మీరు అక్కడ పోలీస్ వాళ్ళు సిఆర్పి చేసినా కూడా అక్కడ ప్రయత్నం అవ్వకపోతే 5-10-15 మినిట్స్లో త్వరగా హాస్పిటల్కి తీసుకెళ్ళినట్టయితే బతికేది కదా మహిళ. మీరు ఎందుకు అక్కడ ఆలస్యం చేశారు? తొక్కిసలాట ఎందుకు జరిగింది అంటే అక్కడ లాఠీచార్జ్ చేశారు. పబ్లిక్ని కంట్రోల్ చేయడానికి పోలీసు వాళ్ళు లాఠీచార్జ్ చేయడం వల్ల తొక్కిసలాటలో ఈ విధంగా ప్రాణ నష్టం జరిగింది. సో ఇప్పుడు అల్లు అర్జున్కి ఏమైనా ఈ న్యూస్ అల్లు అర్జున్కి వెళ్ళిందా? పోనీ అల్లు అర్జున్ ఏమైనా సపోర్ట్ చేశాడా? మీరు ఎందుకు ఇంత పిచ్చెక్కిపోయి మీరు మీ లైఫ్ని ఈ విధంగా స్పాయిల్ చేసుకుంటున్నారు? అసలు ఇప్పుడు ఏ టైంలో ఏం జరుగుతుందో ఎవరికి తెలియదు. సో దయచేసి నేను ఏం చెప్తున్నా అంటే, మనం బాగున్నామా, మన పరిస్థితులు ఎలా ఉన్నాయి, ఇవన్నీ చూసుకోండి. మీరు థియేటర్కి వెళ్ళేటప్పుడు ఫ్యామిలీని తీసుకొని వెళ్ళకండి. మీరు థియేటర్కి వెళ్ళేటప్పుడు ఫ్రెండ్స్తో వెళ్ళండి ప్లీజ్. థియేటర్ని ఇట్లాంటి మాస్ సినిమాస్కి మీరు ఫ్యామిలీని తీసుకెళ్తే ఈ విధంగా ఇట్లాంటి పరిణామాలు మీరు ఎదుర్కోవాల్సి వస్తుంది. దయచేసి నేను ఏం చెప్పబోతున్నా అంటే, పీపుల్ ఆర్ రియల్లీ బ్రెయిన్లెస్ నవడేస్. అండ్ అల్లు అర్జున్ ఎందుకు వచ్చాడంటే కొంచెం పాపులారిటీని గెయిన్ చేసుకోవడానికి వచ్చాడు సంధ్యా థియేటర్కి. సో ఈ విధంగా మీరు ప్రాణాలు రిస్క్లో పెట్టి మీరు సినిమాలు చూడకండి. దయచేసి నేను సీఎం రేవంత్ రెడ్డి గారికి, తెలంగాణ ఆంధ్ర చీఫ్ మినిస్టర్ చంద్రబాబు నాయుడు గారికి నేను చెప్తున్నా అంటే, ఇట్లాంటి సినిమాలు ఏదన్నా మీరు మీ దగ్గర పర్మిషన్ తీసుకున్నప్పుడు, టికెట్ రేట్ పెంచేటప్పుడు కానీ, ఏదైనా ఇట్లాంటి బెనిఫిట్ షోస్ పెట్టేటప్పుడు, ఎవరన్నా ఇట్లాంటి నార్మల్ ఇట్లా మాస్ థియేటర్స్కి ఇట్లాంటి సెలబ్రిటీస్ని వెళ్ళనివ్వకుండా మీరు ప్రతి ఒక్కటి చర్యలు తీసుకోండి. మీ నుంచి ఏదైనా యాక్షన్ ఉండాలి, గవర్నమెంట్ నుంచి ఏదైనా యాక్షన్ ఉండాలి. గవర్నమెంట్ సరిగా పట్టించుకోలేకపోతే ఇలాంటి పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఇలాంటి సంఘటనలు మనం చూడాల్సి వస్తుంది ఖచ్చితంగా ఫ్యూచర్లో. ఇవన్నీ మనకు తెలుసు. ఎంతోమంది తొక్కిసలాటలో ఎన్నో సినిమాలు చూసేటప్పుడు ఎంతో ఆడియో లాంచ్ అని, ప్రెస్ మీట్స్, ఈవెంట్స్ అని చెప్పి, సినిమాలు అని చెప్పి ఎంతోమంది చనిపోయారు. ఇంకా పరిస్థితులు అలాగే ఉన్నాయి. ఎవరు మార్చడానికి ఎవరు ముందుకు రావట్లేరు. ఎవరు దాని మీద తెలివిగా ఆలోచించి ముందు స్టెప్ ఎవరు తీసుకోవట్లేదు. ఇప్పుడు అల్లు అర్జున్ మహా అంటే ఎంత సాయం చేస్తారు ఒకవేళ ఈ కుటుంబానికి? పైసలు లక్షలు ఇస్తాడా, కోట్లు ఇస్తాడా? కోట్లు ఇచ్చినా కూడా వాళ్ళ కుటుంబంలో అసలు ఎన్నడూ కోలుకోలేనంత దెబ్బ పడింది కదా. పాపం 2 చిన్న పిల్లలు, వాళ్ళు కూడా హాస్పిటల్లో అన్కాన్షియస్ ఉన్నారు. వాళ్ళకి అసలు ఎలా ఉందో పరిస్థితి ఎవరికి తెలియదు. వాళ్ళ అమ్మ చనిపోయింది. ఇప్పుడు వాళ్ళ పరిస్థితి ఏంటి? ఒక సినిమా వల్ల ఎంత నష్టమో చూడండి మీరు ఒకసారి. దయచేసి పిచ్చి మీరు ఎక్కించుకోవద్దు. అందరూ తెలివితో, అన్ని కులాలు, మతాలు అన్నీ బాగుండాలి. దయచేసి అందరూ సపోర్ట్ చేసుకోండి. మనం అందరం ఏకం కావాలి. నీతి న్యాయం ఎవరికి జరగట్లేదు, నీతి న్యాయం జరగాలి. మనం అందరం ఫైట్ చేయాలి. మంచి భవిష్యత్తు కోసం మనమే మంచి చైన్ని ఏర్పాటు చేసుకుంటూ ముందుకెళ్ళాలి. మనమే దేశాన్ని నడిపించాలి. నేటి పిల్లలు రేపటి పౌరులను చాలామంది అన్నారు. దయచేసి నేను చెప్పే ఆవేదన ప్రతిదీ అర్థం చేసుకోండి. నేను కూడా ఏం చేయలేను. ఇప్పుడు ఏదైనా ప్రతిదీ డబ్బుతోనే సమాధానం చెప్పాలి. అక్కడికి వెళ్ళా కూడా ఎన్నో ప్రాబ్లమ్స్ మనం ఎదుర్కోవాల్సి వస్తుంది. మనము దయచేసి నేను ప్రభుత్వం నుంచి ఇది ఒత్తిడి తీసుకురావాలి. మనము ఇలాంటి ఏదైనా పెట్టేటప్పుడు దయచేసి మీరు పోలీస్ యంత్రాంగాన్ని అక్కడ స్ట్రిక్ట్గా అక్కడ ఏమన్నా తాళ్ళు కట్టడం, అక్కడ ఏదైనా పెట్టి ఆపడం, అంటే ప్రతిదీ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఫాలో అయితే ఇట్లాంటివి జరిగేవి కావు కదా. చెప్పండి, మీరే చెప్పండి సీఎం రేవంత్ రెడ్డి గారు. ఇదేం పాలన? ఇదేం ప్రజాపాలన అండి? నాకు అర్థం కాదు. ఇదేనా మీరు చెప్పిన ప్రజాపాలన? మీరు చాలా తెలివిగా, చాలా ముందంచుగా, ముందు ఆలోచనతో, చాలా మీ దిక్సూచితో మంచిగా ఏదో చేస్తారే అది ఇది అనుకుంటే ఇట్లా ఎన్నో జరుగుతున్నాయి. ప్లీజ్ దీన్ని మీరు ఆపండి అని చెప్పి నేను చెప్తున్నాను. దయచేసి నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్. థ్యాంక్ యూ వెరీ మచ్. మీ ప్రశ్నించే ప్రజలు కొంతగా మీరు రిచర్డ్సన్ రాయుడు.